మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇదైతే ఏకంగా చచ్చిపోయామని అందరికీ చెప్పింది తెలుసా అని పద్మ అంటుంది. దీని పెళ్లి చూడకుండా దీని పిల్లల్ని ఎత్తుకోకుండా నేను ఎక్కడికి వెళ్తానే పద్మ అని బామ్మ అంటుంది. అవును నిజమేనే అమ్మ, కానీ నాకెంత భయం వేసిందో తెలుసా. ముందే కిషోర్ గారు చనిపోయి ఆర్జి పెళ్ళి ఆగిపోయింది, మళ్ళీ ఇంతలోనే ఇలా జరిగిందేంటా అనేసి నేనెంత భయపడ్డానో అని పద్మ అంటుంది. అత్తయ్య, మా నాన్న చనిపోలేదు, నాన్న బతికున్నాడని నా మనసు కనిపిస్తుంది, ఇంకెప్పుడు అలా అనకండి అని ఆద్య అంటుంది. ఈ ఇంటి అల్లుడు నన్ను చూడకుండా బావగారు నాపైనే చేసుకుంటారా? లేదు, నేను వీళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అని వెంకట్రావు ఇక మనసులో అనుకుంటాడు. ఇక ఆద్య ఫోన్ చేయడానికి పెరట్లోకి బయటికి వస్తుంది. సీను వెనకే పరిగెత్తుకొని వస్తాడు. పోనీలే ఆద్య, మీ నాన్న నేను చంపేశానని నువ్వు నన్ను ఎలా అపార్థం చేసుకున్నావో అలాగే మీ నాన్న చనిపోయారని మా అమ్మ కూడా అపార్థం చేసుకుంది అంతే అని సీను అంటూ ఉంటాడు. దేవుడి దయ వల్ల మీ నాన్న మా బామ్మ ఇద్దరు బతికే ఉన్నారు అని సీను చెప్తూ ఉంటాడు. ఇక అని ఫోన్ అని ఆద్య ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఎవరికి చేస్తుందని సీను చూస్తూ ఉంటాడు. ఎస్ఐ గారు అని ఆద్య ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. కొంపతీసి నా పైన కేసు పెట్టిందా ఏంటి అని సీన్ టెన్షన్ పడుతూ ఉంటాడు. చెప్పమ్మా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. మా నాన్న గురించి తెలుసుకున్నారా చెప్పండి ఎస్ఐ గారు అని అడుగుతూ ఉంటుంది. నేను మీ నాన్న గురించి వెతికే పనిలోనే ఉన్నామమ్మా, ఆల్రెడీ ఇద్దరు కానిస్టేబుల్ని కూడా అందుకు సపరేట్గా పెట్టాము. ఉదయం మీ పెదనాన్న ఫోన్ చేస్తే నేను ఇదే విషయం చెప్పాను, ఏదైనా అప్డేట్స్ వస్తే మేమే మీకు కాల్ చేసి చెప్తాము అని అతను ఫోన్ పెట్టేస్తాడు. ఆద్య ఏమన్నారు ఎస్ఐ గారు, మీ నాన్నగారు కనిపించారా చెప్పద్య అని సీను అడుగుతూ ఉంటాడు. ఆద్య ఇక కోపంగా చూస్తూ ఉంటుంది. ఇదంతా నీ వల్లనే, మా నాన్నకి ఏమైనా అవ్వాలి అప్పుడు నీ సంగతి చెప్తాను అని ఆద్య ఇక కోపడుతుంది. ఆద్య నేనేమీ చేయలేదని చెప్తున్నాను కదా, అసలు మీ నాన్నను చంపాలన్న ఉద్దేశమే నాకు లేదు. ఇందాక కూడా మీ నాన్న త్వరగా కనపడాలి, మన ముందుకు రావాలని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. ఎందుకో తెలుసా, ఒకటి నీ కన్నీళ్లు తొడవడానికి, ఇంకొకటి నా పైన పడిన నింద పోగొట్టుకోవడానికి అని సీను అంటాడు. ఎందుకంటే నిజం నీకు తెలియకపోయినా మీ నాన్నకైతే తెలుసు కదా, ఆయన తిరిగి వస్తే ఖచ్చితంగా నిజం చెప్తాడు కదా, నేనేమి చేయలేదని అప్పుడు నీకే నిజం తెలుస్తుంది కదా ఆద్య అని సీను అంటాడు. నువ్వు ఎంత తెలివిగా మాట్లాడినా నా దగ్గర తప్పించుకోలేవు, నువ్వు మా నాన్నని నదిలోకి తోయడం నేను నా కళ్ళతో చూశాను అని ఆద్య అంటుంది. నీకు దండం పెడతాను ఆద్య, నన్ను అపార్థం చేసుకోకు అని సీను ఇక వేడుకుంటాడు. మా నాన్న తిరుగురాని అప్పుడు నీ సంగతి చెప్తాను, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కదా నీ సంగతి చెప్పేది అని ఇంకా ఆద్య కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ప్రమీల రవీంద్ర ఇద్దరు ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు, పెళ్ళికి అందరినీ పిలుస్తూ ఉంటారు. అప్పుడే అస్మిత చీర కట్టుకొని కుడికాలు లోపటి పెట్టి ఇంట్లోకి వచ్చి నన్ను ఆశీర్వదించండి అని కాళ్ళు పట్టుకుంటుంది. వెంటనే రవీంద్ర ఆపు, అసలు నువ్వు ముట్టుకోకు తగలకు అని చెప్తూ ఉంటారు. ఏమైంది అంకుల్ అని అస్మిత అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీ కాళ్ళు అసలు మంచిది కాదు, నువ్వు ఎవరిని ముట్టుకున్నా వాళ్ళు నాశనం అయిపోతారు, అందుకే నువ్వు అసలు కాళ్ళను పట్టుకోకు తాకకు అని రవీందర్ అరుస్తూ ఉంటాడు. ఏమైందంటే అంకుల్ నా పైన ఇలా మండిపడుతున్నారు అని అస్మిత అడుగుతూ ఉంటుంది. నా కొడుకు జీవితంలో నిప్పులు పోసేసి వాటి మీద పేరాలు వేయించుకొని తింటూ మళ్ళీ ఏమీ తెలియనట్టు ఏంటి అలా మండిపడుతున్నారని అడుగుతున్నావా, చేయాల్సిందంతా చేసేసావు కదా అని ప్రమీల అంటుంది. నువ్వు చేసిన పనికి రామలక్ష్మి మా వాడి ముఖమే చూడట్లేదు, అసలు మా వాడితో మాట్లాడకుండా చీకొట్టి పంపించేసింది అని రవీంద్ర అంటాడు. అసలు అంతటి రఘురామ్ గారి అమ్మాయి రామలక్ష్మి మా ఇంటి కోటలుగా వస్తుందని మేమెంత గర్వపడ్డామో, అసలు ఇప్పుడు తాళి కట్టించుకుంటుందో లేదో అని చాలా బాధపడుతున్నాము అని ప్రమీల అంటూ ఉంటుంది. లీవ్ ఇట్ అంటే ఏంటి మీరు ఆ రామలక్ష్మి గురించి అలా మాట్లాడుతున్నారు, అయినా మట్టి పిసుక్కునే వాళ్ళు ఎక్కడ, మీరెక్కడ, మాకు 100 కోట్ల వస్తుంది తెలుసా, వాళ్ళెక్కడ గొప్పవాళ్ళు, మాతో పోల్చుకుంటే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ తెలుసా అని అస్మిత అంటూ ఉంటుంది. నీకు 100 కోట్లు ఉంటే మాకేంటమ్మా అని ప్రమీల అంటుంది. ఇప్పుడు నేను శౌర్య సార్ని పెళ్లి చేసుకుంటే మా 100 కోట్లు మీ 100 కోట్లు అయిపోతాయి కదా అని అస్మిత అంటుంది. మతి లేకుండా మాట్లాడుతున్నావేంటి, నువ్వు మావాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని రవీందర్ ఇక అరుస్తూ ఉంటాడు. మీరు ఆగండి, నువ్వు శౌర్యాన్ని కలవటానికి వచ్చావు కదమ్మా, పైన ఉన్నాడు వెళ్ళమ్మా అని ప్రమీల అంటుంది. ఏంటి ప్రమీల, ఆ అమ్మాయిని లోపలికి ఎందుకు పంపించావు, శౌర్యాన్ని కొలవమని ఎందుకు పంపించావు అని రవీంద్ర అడుగుతుంటాడు. ఏమండి, పోయిన ఏడాది ఒక స్థలం మీరు అమ్మకానికి పెట్టారు, అప్పుడు ఒక అతను తక్కువిస్తా అన్నాడు, ఇంకొక అతను ఎక్కువిస్తా అన్నాడు, అప్పుడు మీరు ఎవరికి అమ్మారు అని అడుగుతూ ఉంటుంది. ఎక్కువిస్తాను వాడికే అమ్మాను అని రవీంద్ర అంటాడు. మరి ఇప్పుడు కూడా అంతే కదండి, అస్మితకి 100 కోట్లు ఉన్నాయట,
కాబట్టి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం. పైగా రామలక్ష్మి మన వాడిని వద్దనుకుంటుంది కదా! అలాంటప్పుడు అస్మిత సౌరికి పెళ్లి చేయడం మంచిదే కదా! డబ్బులకి డబ్బులు వస్తాయి అని ప్రమీల అంటుంది. కానీ మనవాడు రామలక్ష్మిని ప్రేమిస్తున్నాడు. రామలక్ష్మి బావుంటుంది మనవాడి పక్కన అని రవీందర్ అంటాడు. సర్లేండి మీరు భలే చెప్తారు. ఇప్పుడు రామలక్ష్మి వద్దనుకుంటుంటే అస్మిత నా కాళ్ళు పట్టుకుంటుంది. మరి అస్మిత శౌర్యకి పెళ్లి చేయాలి కానీ వద్దనుకుంటున్న రామలక్ష్మితో పెళ్లి చేయడం ఏంటి అని ప్రమీల తన నిర్ణయం చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అస్మిత శౌర్య దగ్గరికి వెళ్ళగానే అస్మితను చూసిన శౌర్య ఇక కోప్పడుతూ ఉంటాడు. ఎందుకు వచ్చావు, వెళ్తావా లేదా అని అరుస్తూ ఉంటాడు. సార్ ఎప్పటికైనా నేను ఇక్కడికి రావాల్సిందే దాన్నే కదా సార్, మనం పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళమే కదా అని అస్మిత అంటుంది. అస్మిత పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా, నేను పెళ్లి చేసుకోపోతే రామలక్ష్మి మెడలోనే నేను తాళి కడతాను అని శౌర్య అంటూ ఉంటాడు. సార్ ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా మీ ఇద్దరికి పెళ్ళి అవుతుందని ఎలా అనుకుంటున్నారు సార్ అని అస్మిత అంటుంది. ఎందుకంటే ఇంత జరిగినా కూడా వాళ్ళ నాన్నకి నా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. అప్పుడే తెలుస్తుంది రామలక్ష్మికి నేనంటే ఎంత నమ్మకం ఉందో. నన్ను నమ్ముతుంది కాబట్టే ఇంకా వాళ్ళ నాన్నకి నా గురించి చెప్పలేదు. అందుకే మా ఇద్దరికే పెళ్లి జరుగుతుంది అని శౌర్య అంటాడు. వెంటనే అస్మిత ఫోన్ ట్రయల్ చేస్తూ ఉంటుంది. అస్మిత ఎవరికి కాల్ చేస్తున్నావు అని శౌర్య అడుగుతూ ఉంటాడు. నీ నమ్మకానికి సార్, నమ్మకం ఉందో లేదో ఇప్పుడే చూపించేస్తాను కదా అని అస్మిత ఇక కాల్ చేస్తుంది. ఇక అప్పుడే రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అస్మిత ఇవ్వు అని శౌర్య అడుగుతూ ఉంటాడు. సార్ ఇవ్వండి సార్ అని అస్మిత అంటుంది. అప్పుడే రామలక్ష్మి ఇదంతా వింటూ ఉంటుంది. ఇక బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆద్య కూడా అక్కడికి వస్తుంది. రామలక్ష్మి స్పీకర్ ఆన్ చేసి మరి వినిపిస్తూ ఉంటుంది. అస్మిత ఇస్తావా లేదా, ఇవ్వా అని అస్మిత ఇవ్వను అని అస్మిత చెప్తూ ఉంటారు. ఇవ్వను సార్ ఇవ్వను అని అస్మిత ఇక పరిగెడుతూ ఉంటుంది. శౌర్య ఇక వెనకే పరిగెడుతూ ఉంటాడు. అప్పుడు కూడా ఇక ఆద్య వింటూ ఉంటుంది. ఇక ఇస్తావా ఇవ్వవా అని శౌర్య గట్టిగా చేయి పెట్టుకున్నప్పుడు అస్మిత ఇక తానే తన చేతికి ముద్దులు పెట్టుకుంటుంది. ఇక శౌర్యని అస్మితకి ముద్దులు పెడుతున్నాడు అని ఆద్య రామలక్ష్మి అనుకుంటారు. రామలక్ష్మి నేను అడిగింది ఫోన్ ఇవ్వమని, నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు అని శౌర్య ఇక అరుస్తూ చెప్తూ ఉంటాడు. ఆ లోపే అస్మిత ఇక ఫోన్ కట్ చేసేస్తుంటుంది. ఇక అప్పుడే శౌర్య అస్మిత నోటిని మూసేసి చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని నేను అడిగింది ఫోన్ని అని ఇక శౌర్య చెప్తూ ఉంటాడు. ఎప్పుడు కాల్ కట్ చేసింది సార్, మన ఇద్దరం ముద్దులు పెట్టుకుంటున్నామని ఎప్పుడో కాల్ కట్ చేసింది సార్ అని అస్మిత చెప్తూ ఉంటుంది. చీ అని శౌర్య ఇక ఫోన్ని నేలకేసి విసిరి కొడతాడు. చూసావా అజ్జ, రేపు నాతో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇంకొక అమ్మాయితో అలా ముద్దులు అడిగి ఇప్పించుకొని ముద్దులు పెట్టుకుంటున్నాడు అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఆజ్య ఇక మౌనంగా వింటూ ఉంటుంది. అసలు నువ్వు ఆడదానివేనా అంటూ శౌర్య అస్మితని ఇక తిడుతూ ఉంటాడు. సార్ ఏంటి సార్, ఒకే డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా మీరు నన్ను ఈ మాట అడగలేదు, ఇప్పుడు తెలుగింటి ఆడపిల్ల ఇలా చీర కట్టుకొని వస్తే మీరు నువ్వు ఆడపిల్లవు అని అడుగుతున్నారు. సార్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సార్, మీరు నన్నే పెళ్లి చేసుకోవాలి సార్, రామలక్ష్మిది కేవలం ఆకర్షణ సార్, లేకపోతే నేను ఇన్ని రూమర్స్ క్రియేట్ చేసినా కూడా మీపై నమ్మకం ఉంటే అవన్నీ నమ్మేది కాదు. తండ్రి ఆకర్షణ నాది నిజమైన ప్రేమ, అందుకే రామలక్ష్మిని పక్కకు పెట్టేసి మీరు నన్ను పెళ్లి చేసుకోండి. రామలక్ష్మికి మీపై కేవలం అనుమానం మాత్రమే ఉంది, నాకు మాత్రం చాలా అభిమానం ఉంది. ఎంతమంది ఎన్ని రూమర్స్ చెప్పినా నేను మిమ్మల్ని అబద్ధం చేసుకుంటానా, లేదు కదా. కాబట్టి రామలక్ష్మితో పెళ్ళి పక్కకు పెట్టేసి మన పెళ్లి గురించి ఆలోచించండి సార్, వస్తాను సార్ అంటూ ఈ ఫోన్ పోతే రేపు ఈ టైంకి నాకు నా చేతిలో ఇంకో ఫోన్ ఉంటుంది అని అస్మిత వెళ్ళిపోతుంటుంది. ఇక బయట ఉన్న సీను దగ్గరికి పద్మ వస్తుంది. ఏంటమ్మా బామ్మ బాగానే ఉంది కదా, మళ్ళీ ఎందుకు అంత బాధగా ఉన్నావు అని సీను అడుగుతూ ఉంటాడు. ఇందాక మీ మామయ్య మీ నాన్నని కొట్టాడు, అదే గరిక బుట్టి కోసం, అందుకే మీ నాన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, నాకు చాలా బాధగా ఉంది, ఎక్కడికి వెళ్ళారు ఏంటో అని పద్మ బాధపడుతుంటుంది. అమ్మ నాన్న సంగతి తెలిసిందే కదా, ఏ మందు షాప్ దగ్గరకు వెళ్ళి మందు కొడుతూ ఉంటాడు, వచ్చేస్తాడులే నువ్వు వెళ్ళు అని సీను అంటాడు. ఇక వెంకట్రావు బాగా మందు తాగి తోలుతూ వస్తుంటాడు. చెప్పాను కదా వస్తున్నాడు చూడు, బాగా డాగ్ వర్క్ చేసుకుంటూ ఎలా వస్తున్నాడో అని సీన్ను చూపిస్తుంటాడు. పద్మం నన్ను కొట్టినందుకు, వీడిని బయట పెట్టినందుకు నేను ఫుల్గా తాగేసి వచ్చాను అని వెంకట్రావు అంటాడు. ఏంటి నాన్న ఇదే అని సీను అడుగుతాడు. సర్లేండి అన్నం తిందురండి అని పద్మ పిలుస్తూ ఉంటుంది. ఆగు పద్మం, నేను రాను, 3 బ్యాగులు సర్దేశాయి, మనం మన ఊరికి వెళ్ళిపోదాం, ఈ ఆంగ్లేయుల పాలన నుంచి మనం స్వేచ్ఛగా బతికేద్దాం, నేను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను, వెళ్ళిపోదాం అని వెంకట్రావు అంటాడు. నాన్న ఏంటి ఆవేశం అని సీను అడుగుతూ ఉంటాడు.
ఇక ఇల్లరికం ఉన్నానని చెప్పి నన్ను ఇంత చీప్గా చూస్తారా? అసలు ఎప్పుడైనా నాకు కాస్తైనా రెస్పెక్ట్ ఇచ్చారా? ఎవరైనా ఇచ్చారా? అందుకే బుద్ధున్న వాడెవడు కూడా ఇల్లరికం రావడానికి ఒప్పుకోరు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది.